సో టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్గా మీరు పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కార్పొరేషన్ చైర్మన్గా అయ్యారు. ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క పదవి? కానీ ఇది పదవి కాదు, ఇది ఒక బాధ్యత. ఈ 2 సంవత్సరాలు నాకు ఒక బాధ్యత ఇచ్చినారు. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా గ్రామ స్థాయి దాకా నేను కమిటీలు ఏర్పాటు చేసినాను. గ్రామాలలో దళితుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు నాకు ఒక బాధ్యత అప్పగించినాడు. ఈ 2 సంవత్సరాలలో దళితులను ధనవంతులు చేసే విధంగా నువ్వు ఏ ప్రణాళికలు రూపొందించుకో, నీకు ఇంతవరకు వచ్చిన రూపాయి కంటే ఒక రూపాయి ఎక్కువిస్తా, కానీ దళితులను ధనవంతులు చేసే విధంగా నిజంగా ఎవరైతే అట్టడుగు ప్రజలు ఉన్నారో వారికి న్యాయం జరిగే విధంగా నువ్వు నీ ప్రణాళికను రూపొందించుకో అని చెప్పినాడు. ఆ ప్రణాళికలో నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నా. తప్పకుండా న్యాయం చేస్తా. ఇంతవరకు ఈ కార్పొరేషన్కి 1000 కోట్లకి ఎప్పుడు ఒక్క రూపాయి ఎక్కువ రాలే. ఈసారి రేవంత్ అన్న 2,000 కోట్లు ఇచ్చాడు. 2,000 కోట్లు ఇచ్చినాడు. ఒక సంతకంతో ఎంతోమంది జీవితాలు బాగుపడబోతున్నాయి. తప్పకుండా కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే నిజంగా అట్టడుగు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తా. కార్పొరేషన్ అంటే ఈ లోన్ రావాలంటే 100 సార్లు బ్యాంకుల చుట్టూ తిరిగేటోళ్ళు. ఒక యాప్తో పాటు కేవలం ఒక క్లిక్తోని వాళ్ళ ఇంటికి లోన్ వచ్చే విధంగా చేస్తా. మొత్తం పూర్తి స్థాయిగా టెక్నాలజీని కూడా వాడి తప్పకుండా అదన్నీ న్యాయం చేస్తా. కార్పొరేషన్లలో సరిగా నిధులు ఉండవు, చైర్మన్గా ఉన్నా కానీ పూర్తి స్థాయిలో అధికారాలు ఉండవు, ఏం చేయాలన్నా కానీ చేయలేని పరిస్థితి ఉంటుంది. పై స్థాయి నుండి మినిస్ట్రీ వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. 2 సంవత్సరాలు చూస్తుండగానే 2 సంవత్సరాలు అయిపోతాయని ఒక పేరుంది. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సవాల్లో ఒకవైపు వచ్చిన నిధులు కూడా పక్కదారి వెళ్ళిపోతాయి, వేరే దానికి ఉపయోగపడతారు, సప్లాన్ నిధులు కూడా ఉంచరు అని కూడా ఒక ప్రచారం. దీంట్లో ఎట్లా ముందుకెళ్తారు? ఇప్పుడు సప్లాన్ నిధులు అనేవి వచ్చిన నిధులు 41 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ 41 డిపార్ట్మెంట్లలో దళితులకు సంబంధించి ఎక్కడెక్కడ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ త్రూ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కార్పొరేషన్కి సంబంధించి మంత్రుల ప్రెషర్స్ ఉంటాయి అని అంటే ఈరోజు మన రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ శాఖ అక్కడ ఉంది అని అంటే నేను మంత్రి అన్నట్టే. నాకు ఎవ్వరు ప్రెషర్స్ లేవు. నా ఒక్క రూపాయి ఇక్కడ నుంచి అక్కడికి పోదు. 100% నా మాట రేవంత్ అన్న ఆనాడు కాదనలే, ఈనాడు కాదనడు, భవిష్యత్తులో కూడా కాదనడు. ఎందుకంటే నా పనే ప్రజలకు పనిచేయడం. రేవంత్ అన్నకు నా నైజం తెలుసు కాబట్టి ఓ పోరగాన్ని తీసుకొచ్చి ఆనాడు ఎస్సీసీఎల్ చైర్మన్ చేసిండు, ఓ పోరగాన్ని తెచ్చి సీట్ మీద కూర్చోబెట్టిండు, ఓ గ్రీన్ పెన్ ఇచ్చిండు, గెస్టెడ్ సంతకం ఇచ్చిండు. ఓ సంతకంతో ఆల్రెడీ 200-300 అడ్మిషన్లు అయినాయి. ఇంకా ఈ సంతకాలతోని వేలాది మంది జీవితాలు బాగుపరుస్తా. సో మీ పదవి స్వీకారం రోజు నేను గాంధీ భవన్లో ఉన్న టైంకు మొత్తం అంగరంగ వైభవంగా అక్కడ నుండి పాదయాత్ర చేశారు. ఈ సంక్షేమ భవన్ వైపు మొత్తం ఒక రకంగా గాంధీ భవన్ ఊగిపోయేలాగా ఆ కరతాళ ధ్వనులు అదంతా చేశారు. ఎందుకు? బల ప్రదర్శన కోసం, దేనికోసం అంతా చేశారు? అంటే వాస్తవానికి అది వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకంతో వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు. అది మనం ఎవరిని కూడా బిర్యానీ వచ్చే మీకు బండు పెడతా అని చెప్పి ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళం కాదు. అది వాస్తవానికి 37 కార్పొరేషన్లలో నాతో పాటు ఇంకా కొంతమంది దళితులకు వచ్చేది ఉండే. వాస్తవానికి అర్హులైన దళితులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఉన్నారు. కానీ ఫస్ట్ రిలీజ్ అయిన 37 కార్పొరేషన్లలో నేను ఒక్కనే దళితులు ఉండడం కూడా దానికి ఒక బీజం అనుకోవచ్చు. 37 కార్పొరేషన్లలో ఒకటే ఎస్సీకి ఇచ్చిండ్రు, అది కూడా ప్రీతంకి ఇచ్చారు. కాబట్టి ప్రీతం దగ్గరికి అందరు దళితులు కలిసి వచ్చిండ్రు. ఇంకా ఎవరికైతే కార్పొరేషన్ పదవులు రావాలో వారందరూ కూడా నాతో పాటు ఇది వార ప్రమాణ స్వీకారం అని చెప్పి భావించి వారందరూ కూడా తండోపతండాలకు వచ్చేసరికి వాస్తవానికి అటు గాంధీ భవన్లో ప్లేస్ సరిపోలే, ఇది సంక్షేమ భవన్లో స్పేస్ సరిపోలే. పూర్తి స్థాయిగా ఒక పెద్ద బహిరంగ సభ దాని పరంగా మనం చూసుకున్నట్టే అయింది. అదంతా వీళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకము. పెద్దోళ్ళు ఓ తమ్ముళ్ళ లెక్క భావిస్తారు, చిన్నోళ్ళు ఒక అన్నగా భావిస్తారు, నా సమానములో ఒక మిత్రులుగా భావిస్తారు. కాబట్టి ఎక్కడ కూడా నాకు ద్వేషాలు అనేవి ఉండకుండా ఉంటాయి. కాబట్టి అందరితో కలుపుకపోయేవాడిని నేను. నాకు ఎటువంటి వైర్యాలు లేవు ఎవరితోని. రాజకీయంగా ప్రీతం గాడ్ అనేటోడు ఒక నాన్ కాంట్రవర్షియల్ 0% అంటారు. అంటే నీకు నాతో కోపం ఉన్నా నేను వచ్చి నీకు సారి చెప్తా, నాదేమో తప్పు చెప్తా క్షమించు బ్రదర్ అని చెప్తా. నా దగ్గర నైజం ఉంది. 100 మెట్లు కిందికి దూతా ఓని కలవాలనుకుంటే. ఇప్పటికి కూడా ఈ కార్పొరేషన్ ఆఫీస్లో అందరూ జీఎంలు కానీ ఎండీలు కానీ ఇక్కడికి పిలిపించుకుంటుండే. కానీ నేను వాళ్ళ రూమ్లలోకి పోతున్నా. సార్ మీరు ఎందుకు వస్తున్నారు సార్, మీరు పిలిస్తేనే వస్తా కదా అని పాపం మా సీనియర్ ఆఫీసర్స్ అంటున్నారు. నేను వాళ్ళకి చెప్పింది ఒకటే మాట, నేను యంగ్స్టర్ని 10 సార్లు తిరుగుతా అటు ఇటు, మీరు మీ పని చేసుకోండి. నేను ఇక్కడికి వచ్చిన ఒక గెస్ట్ 2 సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ. మీ అందరికీ నేను గైడ్ చేయడానికి వచ్చిన. తప్పకుండా మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీగా పనిచేద్దాం అన్నాం. అందుకే నా కార్పొరేషన్ ఎంప్లాయీ ఎవరిని అడిగినా చెప్తారు, మా చైర్మన్ గారు మాకు మంచి వాళ్ళు వచ్చిన పోయి అని అంటారు వచ్చిన ఇన్ని రోజులకి. సో ఒక వాతావరణంతో మనం పనిచేసుకుంటాం కాబట్టి అంతమంది జనాలు ఆ రోజు తరలి వచ్చిండ్రు. నిజంగా చాలా మందిని చూసి బాధ కలిగింది. కొంతమంది పిక్ పాకెట్లు అయినాయి ఆ రోజు, కొంతమంది తొక్కిసలాట అయింది, కొంతమంది కింద పడ్డారు, కొంతమంది బట్టలు చినిగినాయి. ఆఖరికి నేను పెట్టుకున్న పర్సనల్ సెక్యూరిటీని కూడా వాళ్ళని నూకేసి అసలు చూసుకుంటే కొంతసేపట్ల సెక్యూరిటీ లేదు, పోలీసులు కూడా చేతులు లేపేసి ఏమా వల్ల కాదని. అయినా కూడా రాత్రి 8:30 దాకా
పొద్దున 11కు మొదలైన జాతర రాత్రి 8:30 దాకా ఆఖరి మనసుతో ఫోటో దిగేదాకా ఇదే కార్పొరేషన్ ఆఫీస్లో అందరితో ఫోటో దిగి పంపించిన. సో ప్రీతం రాజకీయ లక్ష్యం ఏంటి? ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తుంగుతుత్తి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, సరే చివరి నిమిషాల్లో కొన్ని సమీకరణాల వల్ల రాలేదు. సో ఇక్కడి వరకు కార్పొరేషన్ తర్వాత ఏంటి మీ ప్రయాణం, ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? ఇక ప్రయాణం అనేది పొద్దున డిసైడ్ అవుతుంది ఎక్కడ పోవాలనేది. నేను డెసిషన్ తీసుకుంది రాజకీయంలో వచ్చినప్పుడు నా వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని అనుకున్నా. నా వాళ్ళతో మన వాళ్ళనేది తోడైనరు, మన వాళ్ళతో మనందరి వాళ్ళనేది తోడైనరు, అందరినీ ముందర తీసుకొని వెళ్తున్నా. నా ప్రయాణం ఎక్కడికి పోతుందో నాకు తెలియదు, కానీ కష్టపడ్డ ఏ ఒక్కరిని మర్చిపోను. కష్టపడ్డోన్ని గుండెలలో పెట్టుకుంటా, నాకు అడ్డొచ్చినోడిని గుండెలలో పెట్టుకుంటా, అడ్డొచ్చినోడిని వానితోని మళ్ళీ చేయి పట్టుకొని ముందరికి వెళ్ళిపోతా. ఇంకో 20-25 సంవత్సరాలు ఉంటారు రాజకీయంలో. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా, రేపు ఏ పదవి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిని ఉంటా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పార్టీని మర్చిపోను, అవకాశం ఇచ్చిన ఏ ఒక్క నాయకుని మర్చిపోను, నాకు ఆకలి అయినప్పుడు తిండి పెట్టిన ఏ ఒక్క అవ్వని మర్చిపోను, అన్నని మర్చిపోను, నా చేయబట్టుకున్న ఏ చెల్లెని మర్చిపోను. వీళ్ళందరితో తప్పకుండా నేను ముందరికి వెళ్తా. ఈరోజు కూడా ఏదైనా ఊర్లలోకి వెళ్తే మా కార్పొరేషన్ మా ఎండి గారికి చెప్పిన, ఇంతవరకు ఎవరన్నా జిల్లాల టూర్లు చేస్తే స్టార్ హోటళ్లలో లేకపోతే ప్రభుత్వ గెస్ట్ హౌస్లలో ఉంటుండే. నేను దాన్ని పూర్తిగా పాలసీ చేంజ్ చేసి పడేసిన. నేను పోతే ఎస్సీ హాస్టళ్లలో వండుకుంటా, దయచేసి నన్ను మా వాళ్ళతో వండుకొనియండి. సో ఈడీలకు పూర్తి స్థాయిగా మేము ఒక సర్క్యులర్ పంపించేసినాం. నేను తొందరలోనే జిల్లా టూర్ స్టార్ట్ చేయబోతున్నా. ఆ జిల్లా టూర్లలో నేను ఏ జిల్లా పర్యటించినా ఎస్సీ హాస్టళ్లలో నన్ను నిద్ర పెట్టండి అని చెప్పి. నేను అక్కడికి పోతే మా వాళ్ళకు వసతులు అక్కడ చేంజ్ అవుతాయి. నేను వస్తున్నా అని చెప్పి కనీసం దాన్ని కొంచెం బాగు చేస్తారు, కనీసం వాళ్ళ బతుకులు మారుతాయి. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా. అక్కడ నుండి వచ్చారా? హాస్టల్లో కూడా మీ జీవితం కొనసాగిందా? నేను పుట్టింది మాత్రమే ఇంట్లో, పెరిగిందంతా కూడా ఎస్సీ హాస్టల్లనే. మాగర పైసలు ఎక్కడి చదువుకోనికే, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేంత స్తోమత ఎక్కడిది ఆనాడు. మొత్తము నా చదువు అంతా కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లలోనే ఉండే. అక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి నా మదర్ డిపార్ట్మెంట్కి నేను వచ్చిన. నా మదర్ డిపార్ట్మెంట్లో నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నాను, చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్లో గుడ్లు ఇచ్చేది, చికెన్ ఇచ్చేది, మాకు డ్రాఫ్టర్లు ఇచ్చేది, వేసుకొని ఇంకా బట్టలు ఇచ్చేది, బుక్కులు ఇచ్చేది, అన్నీ ఇచ్చేది. కానీ ఈరోజు పరిస్థితి కొంచెం మారింది. ఆ పరిస్థితి మళ్ళీ అందరికీ పౌష్టికాహారం దక్కే విధంగా, వారికి మంచి వస్తువులు కలిగే విధంగా ఈ 2 సంవత్సరాల ప్రయత్నం చేస్తా. అందుకే వాళ్ళ మధ్యలో పడుకోవడానికి కూడా పోతున్నా, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పోతున్నా. తప్పకుండా సమస్యలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వాళ్ళే ఉన్నారు, మళ్ళీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారే, ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే, ఇవి 2 వారే కాబట్టి వారే నేనే భావించి నేను ముందరికి వెళ్తా. ఎక్కడ తప్పు జరిగితే మాత్రం తప్పకుండా అధికారులకు శిక్ష ఉంటుంది. ఎక్కడన్నా కానీ నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా ఉండదు. ఇక తాజా రాజకీయ పరిణామాల గురించి మాట్లాడితే, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచాడు, 2 ఎమ్మెల్యేలను కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు అంటూ కూడా మొత్తం బీఆర్ఎస్ కానీ బయట సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం, ఆయన సారీ చెప్పాలని కూడా డిమాండ్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? అంటే మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత వీళ్ళకి లేదు. ఒక్క మహిళను మంత్రిగా పెట్టలే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. వీళ్ళ మాట్లాడేది మహిళల గురించి? వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అర్హత లేదు. ఆరోపణలు చేసుకుంటూ మహిళలలో ఏదో వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఆల్రెడీ రేవంత్ అన్న, మా అన్న అని మహిళలు ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పటికే రాష్ట్రంలో అందరూ మహిళలు రేవంత్ అన్న అన్నగా భావించారు. 500 యూనిట్లు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వగానే అక్కడ ఆడపడుచులకు మేము దగ్గరైనాం. దాని తర్వాత ఉచితంగా ఫ్రీ పవర్ 200 యూనిట్ల దాకా ఫ్రీ పవర్ ఇచ్చేసరికి మహిళలంతా ఈరోజు చాలా గృహలక్ష్మిలుగా వాళ్ళు ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళల్లో వ్యతిరేకత తేవడానికి ఏదో ఒక నాయకురాలు కుట్రలో భాగంగా రేవంత్ అన్న మీద ఇట్లా బురద జల్లే ప్రయత్నం ఇట్లా చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రేవంత్ అన్న మీద బురద జల్లనిగా ప్రయత్నం చేస్తే మాలంటలో 100 మంది ఉన్నాం వచ్చి అడ్డంగా నిల్చోడానికి. అటువంటి పని ఏం జరగదు. రేవంత్ అన్నకు మహిళలంటే ఎంత గౌరవం అనేది సీతక్క రేవంత్ అన్న ఇద్దరి కలయికను చూస్తే, ప్రతి ఒక్క రాఖీ పౌర్ణమికి రాఖీ కట్టించుకోవడమే కానివ్వండి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరానే కానివ్వండి, లేకపోతే రేవంత్ అన్న పాదయాత్రనే కానివ్వండి, ఏ ప్రోగ్రాం చూసుకున్నా మొట్టమొదటిగా సీతక్క వచ్చి ఆయన చేతికి దారం కడితే తప్ప ఆయన ముందరికి కదలని పరిస్థితి. మహిళల గురించి గౌరవం గురించి మాట్లాడే వాళ్ళు మహిళలను రెస్పెక్ట్ చేయని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది సిగ్గుకరం.
సో అసెంబ్లీలో కేసీఆర్ రాకపోయినా కూడా ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ మంత్రి కేసీఆర్ ఎందుకు రావట్లేడని మీ సైడ్ అంటున్నారు. అసలు ఆయన రావాల్సిన అవసరం లేదు, మీ ఉంటే సరిపోతుందంటే ఇటు కేటీఆర్ హరీష్ రావు అంటున్నారు. నిన్న రేవంత్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అంటే ఒక దళిత స్పీకర్ ఉన్నందుకే ఆయనను అధ్యక్ష లేదా సార్ అనడానికి ఇబ్బంది పడి అనలేకనే కేసీఆర్ రావట్లేదంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏం చెప్తారు? 100% 100% ఇది రైట్. ఆయన రాకపోతే ఏంటంటే మరి సంకనాకనికి గెలిపించిరా, గడ్డి వీకనికి గెలిపించిరా, గాడిద పనుదోమనికి గెలిపించిరా, దేనికి గెలిపించిరా అని అసెంబ్లీలకు వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడడానికే కదా గెలిపించింది. జీతం ఎందుకు తీసుకుంటున్నావు? ఫామ్ హౌస్లో వండుకోనికే తీసుకుంటున్నావా? నీ పంపు సెట్లను తీసుకొని కూర్చుంటున్నావా? నీ వ్యవసాయ క్షేత్రంలో కూర్చొని సద్దన్నం తినడానికే జీతం తీసుకుంటున్నావా? ప్రజల కోసం పనిచేయడానికి నిన్ను గెలిపిస్తే నువ్వు అసెంబ్లీకే రానంటావు. ఆనాడు మా బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే ఆయనకు ముందొక బండి వెనకొక బండి కుయ్యమని పోతుంటే చూడలేక మా ఎమ్మెల్యేలందరినీ గుంజుకొని సిఎల్పి హోదాను కూడా తీసేసి ఆ రోజు దళితుల పట్ల మీరు ఏం చేసింది అనేది అందరికీ తెలుసు. ఈరోజు మా గడ్డం ప్రసాద్ అన్న అక్కడ కూర్చునేసరికి అధ్యక్ష అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. అందు గురించే రావట్లే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వచ్చి మాట్లాడాలి, లేకపోతే నీ పదవి ఇంకోనికి. నువ్వు ఈరోజు ప్రతిపక్ష నాయకునివి కదా, నీ ఎమ్మెల్యే అందరూ కలిసి ఎన్నుకున్నారు కదా నేను ప్రతిపక్ష నాయకుని లెక్క. నీ పదవి నీ కొడుక్కో నీ అల్లునికో నిన్ను నమ్ముకున్నానుకో ఈ ప్రతిపక్ష నాయకుడిగా మమ్మల్ని ప్రశ్నించండి అని మేమే అంటున్నాం. మా తప్పులు ఏమన్నా ఉంటే ఎత్తి చూపెట్టండి అంటున్నాం. కానీ ఆరోపణలు చేసుకుంటూ వాటిని నిజాలుగా మలుపుదామనే ప్రయత్నం చేస్తున్నారు. దళితులనంటే కేవలము ఒక ఆట బొమ్మల లెక్క, ఒక టిష్యూ పేపర్ లెక్క, కూరలో కరివేపాకు లెక్క చూసేది కేసీఆర్. ఇది చాలా స్పష్టం. ఆనాడు ఉద్యమంలో నేను కూడా కేసీఆర్ గారితో చాలా దగ్గరగా ప్రయాణం చేసిన. ఢిల్లీలో ఆనాడు కేశవరావు గారు, మరి మధు యాష్కి గౌడ్ గారు, మేమంతా కేసీఆర్ గారి ఇంట్లో కూర్చొని గంటలు చర్చలు చేసేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. మనం అధికారంలోకి రావాలంటే, తెలంగాణ ఉద్యమం లేవాలంటే దళితులను వాడుకోవాలి అని చెప్పి 4 గోడల మధ్య చెప్పింది కేసీఆర్. మీరు విన్నారా? నేను విన్నా. రోజు కొట్లాడ కూడా అయింది. దళితులను వాడుకోవాలి అంటే ఈరోజు గజ్జగట్టేది కానీ, డప్పు కొట్టేది కానీ, ఊర్లలో ప్రచారం చేసేది కానీ దళితులే. అట్లాంటి దళితులను ముఖ్యమంత్రి చేస్తాను నమ్మినం. అటువంటి దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఎవరికి కావాలండి? పేదలకే కావాలి. పేదలు ఎవరండి? ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, దళితులకే కావాలి. ఉచిత విద్య ఇస్తాను. ఉచిత విద్య ఎవరికి కావాలండి? పేదలకే కదా. పేదలలో మళ్ళీ ఉండేదెవరు? దళితులే కదా. అంటే నయవంచన చేసిందన్నీ కూడా 3 ఎకరాల భూమి ఇస్తా అనేది దళితులకే, డబుల్ బెడ్రూమ్లు అన్నది దళితులను వాడుకొని వాళ్ళ పేరు చెప్పుకొని ఓ దళితుడు సిఎల్పి అయితే అందరినీ గుంజుకొని సిఎల్పి హోదా కథం చేస్తుంది. ఈరోజు దళితుడు స్పీకర్ అయితే కనీసం ఆయనని అధ్యక్ష అనడానికి కూడా నోరు రాకుండా దళితులంటే ఆయనకి ఏంది దురతత్వం ఏంది అనేది బయట పెట్టాడు. అదే మన నరసింహన్ ఉండే గవర్నర్గా పోయి అక్కడ కాలమే పడ్డాడు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ ఉంటే దండం పెట్టి బొకే చేసి వచ్చిండు. ఎందుకో కాలం మీద పడలే, నీకంటే పెద్దోడే కదా. అంటే అడుగడుగున అర్థమైపోతుంది దళిత వ్యతిరేకి అని. అందుకే ఈరోజు దళితులందరూ కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు ఉంటే 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టారు. దళిత వ్యతిరేకిగా ఆల్రెడీ కేసీఆరే కాదు, పూర్తి వాళ్ళ కుటుంబం దళిత వ్యతిరేకి. తొందరనే ఇదంతా కూడా తొందరగా బయటపడుతుంది కొన్ని విషయాలు కూడా. మీరు అట్లా అంటున్నారు కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అగ్గి పుట్టిస్తాను, ఇక కాంగ్రెస్ పార్టీ హనీమూన్ అయిపోయింది, ఇక ప్రజా సమస్యలు ఇకపై గట్టిగా మాట్లాడుతాను, ఒక్కొక్కరిని కూడా ఎండగడతాను అని బడ్జెట్ను కూడా టార్గెట్ చేస్తూ బడ్జెట్లో అంతా ట్రాష్ గ్యాసే ఉందని చెప్పారు. ఈ అగ్గి పుట్టిస్తానంటే అందుకే కూర్చొని కిరోసిన్ తయారు చేస్తున్నట్టు. అప్పట్లో సారాబట్టీలు తయారు చేసేది కేసీఆర్ బిజినెస్ ఏంది. అప్పట్లో దొంగ పాస్పోర్ట్లు తయారు చేసేది, ఫోటోలు తీసుకొచ్చి ఫోటోలు చేంజ్ చేసి అందరిని పంపించేది. మన జగదీశ్వర్ గారు సైకిల్ దుకాణం దగ్గర పంపు మోటార్లు ఎత్తుకపోయేది. వీళ్ళంతా బ్యాచే, అగ్గి పుట్టించే బ్యాచ్. అంటే దొంగ కిరోసిను, సారా బట్టీలు, దొంగ పాస్పోర్ట్లు, గివే బ్యాచ్ కాబట్టి అగ్గి పుట్టిస్తా. ఏంది అగ్గి పుట్టించేది? ఏంది మీరు చేసేది అంటే? అగ్గి పుట్టించడం అంటే మొన్న ఏమైంది, మా డిఎస్సి అప్లై చేసుకున్న అభ్యర్థులు వాళ్ళకి సెప్టెంబర్ అక్టోబర్లో ఏదో నోటిఫికేషన్ ఉండే, కావాలనే అప్పుడు నోటిఫికేషన్ ఎందుకు వేసిరంటే ఎట్లనే ఎలక్షన్స్ వస్తాయి, ఇది ఖతం అవుతుంది, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం, మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదని. 10 సంవత్సరాలు ఒక్కసారి జాబ్ క్యాలెండర్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఉద్యోగం లేదు. మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఏం చేశారు, కేటీఆర్ పక్కన కొంతమంది ఉంటారు పొరగాలు పొరి.
ఎప్పుడు కేటీఆర్ అని తిరుగుతుంటారు. వీళ్ళంతా ఐటీ బ్యాచ్ అనమాట. వీళ్ళంతా కేటీఆర్ ఐటీకి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి 30,000 40,000 పనిచేసే వాళ్ళు. వాళ్ళందరినీ ఏం చేసిండ్రు, విద్యార్థులను చేసేసిండు ఈయన. చేసేసి వీళ్ళందరినీ పంపించి యూనివర్సిటీకి ధర్నా మొదలు పెట్టించాడు. అది చూసి నిజంగానే విద్యార్థులు కొంతమంది వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎవడైతే ధర్నా చేసిండో, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? దొంగలందరినీ పట్టినాం. తొందరలో అందరూ పొక్కలకు పోతారు. ఎవడెవడైతే ప్రేరేపించిండో ఎవడైతే ఆ కోచింగ్ సెంటర్ వాడు ఉన్నాడో వాడు, ఎవరైతే విద్యార్థులు అని చెప్పి పోయి ధర్నాలు చేసిర్రో, ఎవరైతే డిఎస్సికి అప్లై చేయలేదో, అప్లై చేయకుండా ఎవరైతే ధర్నాలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిరో బొక్కలు ఇరగొడతాం, ఎవ్వరు వదిలిపెట్టాం. అంటే విద్యార్థులను రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టగానే ఏం చేసిండు, మళ్ళీ దళితులను ముద్ర పెట్టిండు. బల్కా సుమన్, గాదర్ కిషోర్ వీళ్ళు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారిని అడ్డగోలు మాటలు తిట్టాడు. అంటే దళితులనే వాడుకొని మళ్ళీ అగ్గి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అంటున్నా నేను. అగ్గి పుట్టించారు అంటారు కదా, అగ్గి ఎట్లా పుట్టించాలి, దళితులనే ఎగేయాలి ప్రభుత్వం మీదకి. ఎగేసి వాళ్ళ ద్వారా లేని అన్ని సృష్టించాలి. ఇప్పుడేంది కరెంటు కోతలు అని అంటారు, మీరు గమనించుర్రి. ఏమన్నా పోతే కాంగ్రెస్ వచ్చినాక కరెంటు బాగా పోతుంది పోయి అని అంటారు. ఇది కూడా సృష్టించేది వీళ్ళే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోతారు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర పుల్ల పెడతారు, కట్ చేస్తారు, కరెంటు పోయింది అని చెప్తారు. కుట్రలో భాగం ఇదంతా. ఈ కుట్రను తొందరనే ఛేదిస్తాము. ఎవరైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఇక నిరంతరం ఎట్లన్నా కానీ కేసీఆర్ కేటీఆర్ అంతా వాళ్ళ బ్యాచ్ని తయారు చేసుకుంటారు. అంటే ఆ ప్రగతి భవన్లో కూర్చొని ఆ బ్యాచ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు వీళ్ళే జైలుకి పోతే వీళ్ళకి టైంపాస్ ఎక్కడవుతుంది, ఇలా బ్యాచ్ అంతా పోవాలి కదా. అందుకే వీళ్ళన్ని తప్పులు చేస్తున్నారు. తొందరలోనే వీళ్ళ తప్పులన్నీ ఎండగడతాం. వీళ్ళకి మరి చెర్లపల్లి మనకున్న జైలు సరిపోవో అంతమంది జైలుకి పోయే పరిస్థితి ఉంది. సార్, ఉద్యోగాల అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఒక్క ఉద్యోగం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇవ్వలేదు. మేమిచ్చిన ఉద్యోగాలనే 30,000 సంబంధించిన పత్రాలు, ఉద్యోగ పత్రాలు ఇచ్చి చేసిన తప్ప ఒక్క ఉద్యోగం వెళ్ళలేదు. ఒకవేళ ఇచ్చారని ఏ ఒక్క నిరుద్యోగి అశోక్ నగర్ లైబ్రరీలో కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాయం తీసుకుంటాను కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఆయన సన్యాసం తీసుకునేది ఆల్రెడీ సన్యాసి. ఇంకా ఆయన సన్యాసం తీసుకునేది ఏముంది? ఆయనని తొందరగానే కాషాయం బట్టలు వేసి ఎక్కడికైనా పంపించాలి, లేకపోతే చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలి. మేము సన్యాసం తీసుకుంటాం చేస్తామనేది కాదు. మేము నోటిఫికేషన్లు వేసినాం, మీరు ఉద్యోగాలు ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ల దగ్గరనే ఉన్నారు, నోటిఫికేషన్లు వేస్తారు. నోటిఫికేషన్ వేయగానే ఏమవుతుంది, ఎవరో ఒకంతో మళ్ళీ వీళ్ళకి కేసు వేపిస్తారు. ఆ నోటిఫికేషన్ మీద స్టే పెట్టిస్తారు. 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఇచ్చినని మీరు చూపెట్టరు పోని, మేము ఇచ్చింది పక్కన పెట్టుర్రి, మీరు ఇచ్చింది చూపెట్టరు పోని. జాబ్ క్యాలెండరు ఒక్క సంవత్సరం, ఇక మేము ఇది రిలీజ్ చేసినామని చెప్పి ఒక్క సంవత్సరం చూపెట్టుర్రి. నేను రాజకీయం వదిలేస్తాను, రాజకీయం కాదు మొత్తం. నేను అంటున్నా కదా, ఇండియా వదిలేసి వెళ్ళిపోతా. 10 సంవత్సరాలలో ఒక్కసారి మేము జాబ్ క్యాలెండర్ వేసినామని చూపెట్టండి. కేటీఆర్ గారిని చెప్పండి, అలా ఏ మీద ఒట్టేసి చెప్పమనుర్రి, లేకపోతే అలా కొడుకు లంబా ఎత్తు పొడుగు పెరిగినగా హిమాంశు ఆయన మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. ఎందుకంటే ఆయనకి వీళ్ళిద్దరంటేనే ఇష్టం ఎక్కువ, చెల్లెలంటే కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెను జైలుకి పంపించింది ఈయన లిక్కర్ స్కామ్లా. ఆమెకి మొత్తం చెప్పి జైల్లో కూర్చోబెట్టిండు, ఎక్కడ అడ్డు వస్తుందో చెల్లె అని చెప్పి. సొంత అన్న అంతా పని చేస్తారా? సొంత అన్న అంతా పని చేస్తారా అంటే ఎక్కడ చెల్లె బాగా ఫార్వర్డ్ అవుతుంది, బతుకమ్మలను తిరుగుతుంది, చీరలు పంచుతుంది. ఓరు నాయన ఇక మళ్ళీ ఎక్కడ నాకు కాంపిటీషన్ అవుతుంది అని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాడు. అందుకే అంటున్నా, కేసీఆర్ కానీ అయ్యేంటి ఇష్టం, మళ్ళా కొడుకు హిమాంశు కానీ వీళ్ళిద్దరు మీరు ఒట్టేసి చెప్పమని చెప్పు. 10 సంవత్సరాలలో ఇక మేము జాబ్ క్యాలెండర్ అని చెప్పి చూపెట్టమని చెప్పు. ఇండియా వదిలేసి వెళ్ళిపోతా, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. సో చివరి చెప్పండి, కార్పొరేషన్ చైర్మన్గా సరే మీరు ప్రభుత్వంలో కాబట్టి పాజిటివ్గా మాట్లాడచ్చు, కానీ ఒకవేళ మీరు ఒక వివరణ, ఒక విశ్లేషణ చేస్తే ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు బయటకు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ కాంగ్రెస్ ఇదేంది ఇట్లా చేస్తుందని కొన్ని వస్తున్నాయి, కొంత ప్లస్లు మైనస్ వస్తున్నాయి. మీ రివ్యూ ఏంటి అసలు పాలన పైన? పాలన వాస్తవానికి కూడా ప్రజాపాలన, ప్రజలు స్వేచ్ఛతో వాయువులు పీల్చుకుంటున్నారు అంటున్నాను నేను. రుణమాఫీ జరిగింది, ఉచిత బస్సు ఏర్పాటైంది, మహిళలకి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుంది, 200 దాకా ఫ్రీ యూనిట్స్ వచ్చినాయి. తొందరలోనే, అతి తొందరలోనే ఇంకా ఎన్నో జాబ్ క్యాలెండర్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ఏది మనకు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికీ 30,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. ఇవి కాకుండా ఇంకా కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. డిఎస్సి వేసేసినాం, ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ టెట్ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా జాబ్ క్యాలెండర్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో అన్ని వేకెన్సీస్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మనం భర్తీ చేస్తాం.
ప్రజలు ఎక్కడ సాటిస్ఫై అవుతారు అనే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయడానికి మేము చెప్పిన అన్ని వాగ్దానాలు, అంటే వాస్తవానికి వర్గీకరణ విషయం మీరు స్టార్టింగ్ తెచ్చారు, మళ్ళీ నేను ఎండింగ్ తీసుకొస్తున్నా. వర్గీకరణ కావాల్సింది ఎస్సీలలో మాలా మాదిగా ఉపకులాలకు ఈక్వల్ రైట్స్ కదా. వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులనే అమలు చేసింది అంటున్నా నేను. మాలలకు మాలగా కార్పొరేషన్, మాదిగలకు మాదిగ కార్పొరేషన్, ఉపకులాలకు ఉపకులాల కార్పొరేషన్ ఆల్రెడీ ఇచ్చేసినాం. ఎంత జనాభా ఉందో అంత లోన్లు ఇచ్చే నీకే మేము ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇచ్చినాం. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా పాలన మీద అంటే 100కు 100% సంతోషంగా ఉన్నారు. ఆల్రెడీ ఎంబీసీ కార్పొరేషన్ ఉండగా మళ్ళీ ముదిరాజ కార్పొరేషన్ చేసినాం, దాంతోపాటు 12 కార్పొరేషన్లు చేసినాం, వైశ్యులకు కార్పొరేషన్ చేసినాం. చేసి ఏ కులాలకు ఏది అవసరము, వారి జనాభా ఎంత, వారికి ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మనసుతో ఆలోచిస్తుంది. ఎక్కడ కూడా దురుద్దేశంతో ఆలోచించట్లేదు. మేము కూడా ఈరోజు వాళ్ళ లెక్క కమిషన్లకు కక్కుర్తి పడాలంటే ఉన్న చెరువుల పక్కన మళ్ళీ పుడతలు తీసుకుంటూ వాళ్ళు మిషన్ భగీరథ అన్నారు, మేము ఇంకో భగీరథ అంటుండే, ఇంకే అంటుండే. మేము గట్ట కమిషన్లో వచ్చే పనులు మేము చేయం. ఏదున్నా ప్రజలు మా దేవుళ్ళు, ప్రజలే మా నేతలు, వారికి ఏం కావాలో మేము అది చేస్తాం. ప్రజలు ఏనాడు కూడా కాళేశ్వరం కోలుకోలే. 36,000 కోట్లతోని ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ మొదలు పెడితే 1,00,000 కోట్లకు వాళ్ళు దాన్ని పాకిపిచ్చి జేబులలో డబ్బులు వేసుకున్నారు. అవి పర్రెలు వాసినాయి. ప్రజలకు అది ఎక్కడ అవసరం వాళ్ళకే తెలియదు. సరే, ఈరోజు ఇన్ని ఎకరాలకు నీళ్ళు వారిస్తున్నాం అంటున్నారు కదా. తెలంగాణలో 100 ఎకరాలు ఉందనుకోండి, మొత్తం తెలంగాణ 100 ఎకరాలు అనుకోండి, సింపుల్గా చెప్తా. 100 ఎకరాలలో నాకు 100 కిలోల అన్నం పడుతుంది అనుకోండి. ఇప్పుడు కూడా అదే 100 ఎకరాలు ఉంది, అదే 100 కిలోలు పండుతుంది. 101 కిలో పండట్లే, 102 కిలోలు పండట్లే. 1,00,000 కోట్లు మాత్రం పెట్టినావు. దేనికి పెట్టినావు? అంతే భూమి ఉంది, అంతే పంట ఉంది. పంట పెరిగిందా? పెరగలే. కానీ 1,00,000 కోట్లు మాత్రం మింగినరు. ఎవరు మింగినరు? జేబులు వేసుకుర్రు. ఏం కట్టిర్రు? బ్యారేజ్ కట్టినావు. బ్యారేజ్ ఎక్కడుంది? పర్రెలు వాసినాయి. ఎక్కడ పర్రెలు వాసినాయి? మొత్తం కింది దాకా సొరంగం లెక్క ఉంది పరిస్థితి. ఉట్టి ఇసుక మీద ఎవరన్నా కడతాడా అండి? తెలుగున్నోడు, ఈయన పెద్ద ఇంజనీర్ అంట, డిజైనర్ అంట. ఏమనంటే 72,000 పుస్తకాలు చదివినా ఎంఎస్సీలో సైకాలజీ చేసిన అంటాడు. అంత పెద్ద చదువుకున్న వ్యక్తి మా కేసీఆర్ గారు. అంత పెద్ద ఇంజనీరు, ఇంత టోపీ పెట్టుకుంటాడు, పిట్టల దొర లెక్క. ఇక పోతాడు, నేనే ఒక పెద్ద వ్యవసాయదారుని, నాకంటే పెద్ద వ్యవసాయదారుడు ఇంకోటి లేడు, ఎకరానికి ₹1,00,000 సంపాదిస్తా అని ఆయన నోటితోనే స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి నిజంగా ఎకరానికి ₹1,00,000 సంపాదించే కేసీఆర్ గారు మరి తెలంగాణలో ఉన్న ఎకరాలందరికీ ఎందుకు కోటీశ్వరుడు చేయలేకపోయిందో అర్థం కాలే. కోట్ల రూపాయలు మాత్రం అప్పులు చేసిండు, 6 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ప్రజలు 100కు 100% సాటిస్ఫైడ్ ఉన్నారు. రేవంత్ అన్న నాయకత్వాన్ని పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ అటు ప్రజలు పూర్తి స్థాయిగా ఈరోజు ఒక నమ్మకాన్ని కలిగించి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ జరిగింది. రైతులు సంతోషంగా ఉన్నారు. చాలు, రైతన్న సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉన్నట్టే. మా మహిళల అక్కలు సంతోషంగా ఉన్నారంటే మేము సంతోషంగా ఉన్నట్టే. మా మహిళలు సంతోషంగా ఉన్నారు, మా రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ఇంకా కావాల్సింది ఏంది? మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ తొందరలోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావాల్సినవి కూడా తప్పకుండా చేస్తుంది. సో విలువైన సమయాన్ని కేటాయించిన థ్యాంక్ యూ. చాలా మంది వెయిట్ చేస్తున్నప్పుడు కూడా 15 మినిట్స్ అంటే చాలా టైం తీసుకున్నట్టు. థ్యాంక్ యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.